మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని విమర్శించారు. ఒక పథకం ప్రకారం కిరాయి మోకలను తీసుకుని విజయవాడకు వచ్చారని, పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని తెలిపారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఓడదీస్తారని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయన్నారు. పిల్లలను కలవాలన్నా కూడా అదే పోలీసులు అనుమతి నీకు ఉండాలి అన్నట్టు జగన్ను హెచ్చరించారు. వంశీని కలిసిన తర్వాత జగన్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలు చూసి వంశీ సతీమణి అక్కడే నవ్వుకున్నారని సెటైర్లు వేశారు. వంశీ నాణేలను నిజంగా లోపల వేయాలంటే నెలలోనే జైలుకు పంపేవాళ్ళమని బుద్దా వెంకన్న అన్నారు. కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్ని సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఓడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఓడదీస్తాడట. ఇది వంశీని ఏళ్ళ లోపలేసాడు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీ వేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యే అంటే పెద్ద జోక్యంగా తీసుకుంది. ఒకసారి వీడియో క్లిప్ని చూసుకో. ఇంట్లో యూట్యూబ్లో నిన్ను మాట్లాడితే పక్కన నవ్వుతున్నారో లేదో చూసుకో. అంటే వాళ్ళకి తెలిసిన రాజకీయం కూడా నీకు తెలియదు. కొడాలా నేను ప్రెస్ వాళ్ళు అడిగితే అట్టేసిన అమ్మకి అట్టున్నారా అని ఇన్నాళ్ళు ఎక్కడికో పారిపోయి స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి నెల రోజులు నామం పెడితే తల్లిదండ్రులు తీసుకొని స్కూల్కి వెళ్తారు చూసారా భయపడి. అలాగ నిన్న